మహేంద్ర సింగ్ ధోని జూలై 9, 2019. ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్. స్కోర్ పెద్దది కాదు, ఎలాగో అలా కొట్టేస్తాం రా అనుకున్నాం. కానీ ఒక్కొక్కరిగా వికెట్స్ పడిపోతుంటే లోపలేదో తెలియని భయం. ఓపెనర్స్ నుండి మిడిల్ ఆర్డర్ వరకు టోటల్ కొలాప్స్. కానీ 130 కోట్ల మంది ఇండియన్స్కి ఒక్కటే ఒక ఆశ, ధోని. ఇది నేను చెప్పే మాట కాదు, ఆ టైంలో గ్రౌండ్లో ఉన్న ప్రతి ఇండియన్ ప్లేయర్ కూడా అదే నమ్మారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ధోని ఆడే ఆట వేరేలా ఉంటుంది. జడేజా అగ్రెసివ్గా ఆడుతుంటే ధోని కామ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. ఎందుకంటే అతని రోల్ ఏంటో అతనికి తెలుసు. గేమ్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి, ఫినిష్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ జడేజా అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి ప్రెషర్ అంతా ఒక్క మనిషి మీద పడింది. అయినా ధోని మైండ్లో ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరు బౌలింగ్ వేస్తారు, ఏ ఓవర్ టార్గెట్ చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి, అన్నీ అతని మైండ్లో క్లియర్గా ఉన్నాయి. కానీ అప్పుడు వచ్చింది నా వరకు క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్, ధోని రన్అట్. అది కేవలం రన్అట్ కాదు, 130 కోట్ల భారతీయుల హోప్ విరిగిపోయింది. గిఫ్టిల్ ఇంపాసిబుల్ త్రో, థర్డ్ ఎంపైర్ డెసిషన్, గివెన్ అవుట్. అంతే. టీవీ ముందు కూర్చున్న కోట్ల మంది ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ రోజు ఇండియా ఓడిపోయింది. మనం ఎన్ని వరల్డ్ కప్స్ గెలిచినా ఆ గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది. మ్యాచ్ అయిపోయాక అందరు ఒక్క మనిషిని బ్లేమ్ చేశారు. ధోని స్ట్రైక్ రేట్ స్లో, ధోని ఇంటెంట్ చూపించలేదు, ధోని షాట్స్ ఎందుకు ఆడలేదని. కానీ అక్కడ ఉన్న ప్రెషర్, ఆ పరిస్థితి, ఆ నెంబర్స్ వేరే. ధోనికి తన వికెట్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. ఇన్ని మ్యాచెస్ ఫినిష్ చేసిన మనిషికి సెమీఫైనల్లో తన టీంని ఎలా గట్టెక్కించాలో తెలియదంటారా? చిన్నప్పటి నుంచి నన్ను ఇన్స్పైర్ చేసిన మనిషి కళ్ళలో నీళ్ళు చూసి తట్టుకోలేకపోయా. నిజం చెప్పాలంటే ధోని ఆ సెమీఫైనల్ రోజే మెంటలీ రిటైర్ అయిపోయాడు. అతన్ని ప్రేమించే కోట్లాది ఫ్యాన్స్ మాత్రం ఇంకోసారి అతన్ని చూడాలని ఎదురు చూశారు. ఐపీఎల్ వస్తుందంటే మ్యాచ్ కోసం కాదు, ధోని బ్యాటింగ్కి వస్తాడా అని చూసేవాళ్ళం. ఒక్కసారి క్రీజ్లోకి వచ్చి ఒక్క 6 కొట్టినా ఏదో తెలియని హ్యాపీనెస్. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం ప్రెషర్ హ్యాండిల్ చేయడం, సైలెంట్గా ఉండడం, లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకపోవడం, ఇవి మోటివేషనల్ వీడియోస్ చూసి నేర్చుకోలేదు, ధోనిని చూసి నేర్చుకున్నాం. తను ఒక్క 6 కొట్టినా ఎందుకంత హ్యాపీనెస్ వస్తుందో తెలుసా? ఇంకా మన చిన్నతనం మనతోనే ఉందని అనిపిస్తుంది. నువ్వు మ్యాచ్ ఆడకపోయినా పర్లేదు మాహి, మా కోసం కనిపించు చాలు. ఎందుకంటే నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. లైఫ్ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. కొన్ని రోజులు మనం కూడా ఓడిపోతాం. కొంతమంది బ్లేమ్ చేస్తారు, మన వాల్యూ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పటికీ తగ్గదు. నిన్ను చూస్తే ఒక్కటే గుర్తొస్తుంది, సైలెంట్గా ఉంటే కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు. ధోని తన మొదటి మ్యాచ్ రన్అట్ అయ్యాడు, తన ఆఖరి మ్యాచ్ కూడా రన్అట్ అయ్యాడు. ఇదంతా కోఇన్సిడెన్స్ కాదు. ఈ 2 రన్అట్స్ మధ్యన తను ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చివరిగా ఒక్క మాట, ఇప్పుడు అందరూ అతని తల ఫినిషర్ అని చాలా పేర్లతో పిలుస్తున్నారు. కానీ అతనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? ధనాధన్ ధోని.